ప్రకాశం జిల్లా మార్కాపురంలో బీఎల్ఓల విధుల్లో అలసత్వాన్ని సహించినని తహసీల్దార్ చిరంజీవి హెచ్చరించారు. ఆర్టీఓ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఓటర్ల జాబితా అనుసంధానాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో బీఎల్ఓల పనితీరు తగినంతగా లేనట్లు గుర్తించగా నిర్లక్ష్యం కొనసాగితే తగిన చర్యలు తప్పవని తహసీల్దార్ స్పష్టం చేశారు. ప్రతి ఇల్లు నుండి వివరాలను సేకరించి ఓట్లన్నీ ఒకే కుటుంబానికి సరైన విధంగా మ్యాప్ చేయాలని సూచించారు. ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరాం రెడ్డి కూడా 2025 ఓటర్ జాబితాను 2002 జాబితాతో ఖచ్చితంగా మ్యాప్ చేయాలని ఆదేశించారు. మార్కాపురం నియోజకవర్గ పనితీరు జిల్లాలో సరిగ్గా లేదని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తార్లుపాడు, కునికినమిట్ట, పొదిలి తహసీల్దార్లు కూడా పాల్గొన్నారు. మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిలో ఉన్నటువంటి 256 మంది బిఎల్ఓలతోటి అలాగనే సూపర్వైజర్లతోటి ఈరోజు ఆర్డీఓ గారి యొక్క అధ్యక్షతన ఆర్డీఓ గారు ఈఆర్ఓ గారి యొక్క అధ్యక్షతన ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి ఏఈఆర్ఓస్, తహసీల్దార్స్, డిప్యూటీ తహసీల్దార్స్, మున్సిపల్ కమిషనర్స్ అందరూ కూడాను ఈరోజు మన సబ్ కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో ఉన్నటువంటి మైదానంలో మేము సిఇఓ గారు ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఒక విధానాన్ని అనుసరించి 2002 ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడాను 2025 ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లతోటి అనుసంధానం చేసే ప్రక్రియ ఏదైతే ఉందో ఈపాటికే మేము షెడ్యూల్ ప్రకారంగా వాటి యొక్క ఫ్లో ఎలా పనిచేయాలి ఎలా చేయాలి కూడాను బిఏలో వాళ్ళందరూ కూడాను ఈపాటికి మేము వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మరి ఒకసారి వాళ్ళందరికీ కూడాను శిక్షణ ఇస్తే ఇంకా మెరుగ్గా చేయడానికి కొన్ని అప్డేట్స్ సిఇఓ గారి దగ్గర వచ్చినటువంటి కొన్ని అప్డేట్స్ అలాగనే మా శ్రీత జిల్లా ఎలక్షన్ అధికారి మా జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు, ఉత్తర్వులు ఇవన్నీ కూడాను ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి బిఎల్ఓలందరికీ కూడాను తెలియచేయడానికి ఒక శిక్షణ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిలో ఉన్నటువంటి